ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ దేవుని బిడ్డలారా చూసినట్లయితే పరలోక సైన్య సమూహము విషయం చెప్తున్నారు. ఏమని? ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ సమాధానము కలుగునుగాక. ఎవరికి? ఆయనకి ఇష్టలైన మనుషులకు, దేవునికి ఇష్టముగా జీవిస్తున్న మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దీని బిడ్డరు అక్కడ సైన్య సమూహము అనగా దేవుని దూతలు పొగుడుతున్నారు, దేవుని పొగుడుతూ ఉన్నారు. మనుషులందరికీ శుభవచనాలు తెలియచేస్తున్నారు. ఆయనకి ఇష్టలైన వారికి. ఎవరికి? దేవుడైన మన ప్రభువుకి మనం ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఈ పరిశుద్ధమైన గ్రంథం ఏమి చెబుతుంది? ఒకరిని అన్యాయం చేయకు, ఒకరిని దోచుకొనుకు, నీ సంపాదనతో నువ్వు బ్రతుకు, నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు, నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, భక్తి కలిగి జీవించు అని చెబుతుంది కదా. కాబట్టి దేని బిడ్డరా, దేవునిని గౌరవించాలి, దేవుని ఆజ్ఞలు గౌరవించాలి, దేవుని మన అడుగుజాడలో నడవాలి. ఇది భక్తి. పరిశుద్ధమైన జీవితం జీవించడం భక్తి. ఇలా భక్తి చేస్తున్న వారికట ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది. అవును దేని బిడ్డరా, ఈ సమాధానం కొనుక్కుంటే వచ్చేది కాదు. నాకు ధనం ఉంది, నాకు భోగభాగ్యాలు ఉన్నాయి, నేను కొనుక్కుంటాను అంటే వచ్చేది కాదు. ఇది కేవలం దేవుడు అనుగ్రహించాలి. సమాధానం అనుగ్రహించాలంటే దేవుని మనం భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే దేశభక్తులు అంటారు. దేశాన్ని మనం ఏం చేయాలంటే గౌరవించాలి. దేశంలో ఉన్న చట్టాన్ని మనం అనుసరించాలి, రూల్స్ను పాటించాలి. ప్రభుత్వం ఏ రూల్స్ పెట్టిందో వాటిని మనం అనుసరించి నడుచుకోవాలి. ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి. లేకపోతే ఏది ప్రభుత్వము నియమించిందో ఆ నియమాన్ని మనం పాటించాలి. మన తోటి వారిని సమానముగా చూడాలి. దేశానికి మనం సహకరించాలి దేశభక్తులుగా ఉంటూ. అదే దేశభక్తులు అంటారు. కాబట్టి దేని బిడ్డరా, దేవుని యొక్క భక్తులు ఆయనకి ఇష్టులు అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే భక్తులే, కేవలము ఆయన భక్తులే ఆయనకి ఇష్టులు అని రాయబడి ఉంది. అవును దేని బిడ్డరా, ఎవరైతే భక్తి చేస్తారో వారిని దేవుడు విడిచిపెట్టడు. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారి దేవుని విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టడు. ఈ భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవదూతలు చెప్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డరా, భయభక్తులు కలిగి దేవుని అనుసరిస్తూ, ప్రార్థిస్తూ, అని స్తుతిస్తూ, పరిశుద్ధంగా జీవించి నీకు సాధ్యమైతే ఒకరికి సహాయం చేయి. సాధ్యం కాకపోతే మనం ఏమి చేయలేం కదా. అది దేవుని పేరట చేసి అందరినీ మనము ప్రేమించి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలను, మన కుటుంబాలను ఆయన శాంతి సమాధానముతో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.